ఏపీలో కుప్పం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ కుప్పం నియోజకవర్గానికి దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం గత ఎన్నికల్లో అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా కొన్నిసార్లు కుప్పం నియోజకవర్గానికి ప్రచారానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉండేది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయన విశ్వసించేవారు. ఆ కుప్పానికి కావాల్సినటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు అప్పజెప్పి ఆయన చేస్తూ ఉండేవాడు. ప్రతిసారి కూడా నేను కుప్పం నియోజకవర్గానికి వెళ్ళాల్సిన పరిస్థితి కాదు అని చెప్పాడు. ఇప్పుడు సంక్రాంతి పండగకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామదేవత పూజల్లో అక్కడ కుటుంబ సమేతంగా కొన్ని రోజులు ఉండి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది నారావారిపల్లెలో. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం కొంచెం శ్రమించాల్సిన పరిస్థితే వచ్చింది. ఎందుకంటే వైసీపీ వైనాట్ 175 అనే విధంగా 175 స్థానాలు ఎందుకు గెలవకూడదనే కాన్సెప్ట్ తోటి ఒక ఇంటర్వ్యూలో అయితే మాత్రం వైనాట్ 175 రజనీ అని పర్టిక్యులర్గా మాట్లాడినటువంటి పరిస్థితి అన్నమాట. అంటే దీన్నే వాళ్ళందరూ కూడా వైనాట్ 175 వైనాట్ 175 అని చెప్పేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఏముందంటే బెడిసి కొట్టింది. అరే వాపును చూసి బలుపు అనుకోమాకంటారా బాబు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అంటే వైసీపీకి అసలు పునరుజ్జీవాన్ని చేసి వైసీపీ అని ఒక గాడిలో పెట్టి రైలు పట్టాలపై ఒక ట్రాక్ని క్రియేట్ చేసి దాని ఎక్కినటువంటి ప్రశాంత్ కిషోరు నెత్తి నెవరు కొట్టుకొని చెప్పిండు. ఏంటంటే మీరు ఈ బలుపును వాపును చూసి బలుపు అనుకోమాకండి, మీరు మొత్తం అసలు ఏమీ లేదు ఇక్కడ క్షేత్రస్థాయిలో డబ్బులు ఇచ్చినంత మాత్రాన మీకేమీ జరగదని చెప్తే, లేదు ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకుంటాడు, ప్రశాంత్ కిషోర్ అంతా ఇట్లానే మాట్లాడతాడు, ఆయన ప్యాకేజ్ ఇస్తారు, రకరకాలుగా చెప్పారు. ఇంకా సరే ఏదైతే అయింది ఆ ప్యాకేజ్ ఇస్తారా లేకపోతే డబ్బులు తీసుకొని చెప్పే ఇస్తారా ఏదైతే మాత్రం బొక్క బార్లు పడ్డారు. ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీకి దిక్కెవరు అనే పరిస్థితి వచ్చింది. కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి దిక్కెవరు, అక్కడ ఒక భర్త్ అనేటువంటి ఎమ్మెల్సీని అయితే మాత్రం అక్కడ ఇన్ఛార్జిగా క్రియేట్ చేశారు. ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ నీకు అన్ని విధాలా ఇస్తాం, రేపు రానున్న రోజుల్లో అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీద కనుక నువ్వు గెలిస్తే నీకు ఏకంగా మంత్రి పదవి ఇస్తాం, నేను అందలాలకు ఎక్కిస్తాం, నిన్ను ఇంకా మామూలుగా ఉండవు కదా చెప్తే అలా చెప్పారు. చెప్పేసరికి అక్కడ అన్నీ తానై కావలసినటువంటి సకల సౌకర్యాలు ఒక ఆర్డర్ ఇస్తే చాలు ఏవైనా వస్తాయి చూడండి అట్లా చేశారు. అన్నా క్యాంటీన్లో పెట్టొద్దన్నారు, రకరకాలుగా విధ్వంసాలు సృష్టించారు, మరోపక్క చేయాల్సినవన్నీ చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం అక్కడ ఇన్ఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒకప్పుడు కాలేజీ గొడవల్లో కూడా పెద్దిరెడ్డి వర్గం చంద్రబాబు నాయుడు వర్గం ఉండేది. అది వస్తా ఇట్లా అంటే ఒక రెడ్డి వర్గం ఇటు పక్క చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం చౌదరి సామాజిక వర్గంగా అట్లా ఉండేదన్నమాట. రెడ్డికి ఆయన ప్రాతినిధ్యం, చౌదరికి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడని అప్పుడు కాలేజీలో జరిగినటువంటి సంఘటనలు అది వేరే సబ్జెక్టు. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య వైరి ఉంది. ఇప్పుడైతే మాత్రం కాస్త వైసీపీ పుణ్యాన ఈయన మంత్రి పదవి రావడంతో చంద్రబాబు నాయుడు మీద ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంపై కాన్సన్ట్రేషన్ చేసి అసలు కుప్పంలోనే ఓడగొట్టాలి అంటే ఆ మూలాలు ఎక్కడున్నాయంటే కుప్పంలోనే ఉన్నట్లుగా అక్కడ మొత్తం వేర్లేదు ఏం చేయాలా చేస్తే చంద్రబాబు నాయుడు స్తంభించిపోతారని చెప్పేసి అత్యుత్సాహంతో చేసినటువంటి ప్రయత్నం. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీలు జడ్పీటీసీలు వరుసన టీడీపీ బాట పడుతున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చారు. దట్ ఈజ్ పవర్ పాలిటిక్స్. పవర్ ఎక్కడుంటే అక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటారు. పవర్ ఉంటేనే కదా ఏదైనా నియోజకవర్గంలో ఏదైనా పనులు అవ్వాలన్నా లేకపోతే గ్రామస్థాయి సర్పంచ్కి ఏదైనా పనులు అవ్వాలా, ఎంపీటీసీకి ఏదైనా పనులు అవ్వాలన్నా అంటే వాళ్ళలోనే కొంతమంది కాంట్రాక్టులు ఉంటారు, వాళ్ళు బిల్లులు పాస్ చేసుకోవాలన్నా బతికి బట్టగట్టాలి కదా. అప్పులు ఊపితోటి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడు లేవు, కొంతమంది చేసుకుంటారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇక బతుకుంటే బలిసాకైనా తినొచ్చు అని చెప్పేసి ఇక టీడీపీలోకి జంప్ అవుతున్నారు కొంతమంది. మరికొంతమంది అయితే మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఎందుకులే ఈ 4-5 సంవత్సరాలు ఆగుతుంది, తర్వాత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, ఏమైనా జగన్కి మైండ్ చేంజ్ అయ్యి ఇంకేమైనా మంచిగా మాట్లాడతారో ఆ నాయకులు అని చెప్పేసి కొంతమంది. మరికొంతమంది అయితే ఒక 20% అయితే మాత్రం ఇంకా సావో రేవో ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మన ప్రత్యర్థులు టీడీపీలో ఉన్నారు కాబట్టి మనం ఒక క్యాడర్ని మెయింటైన్ చేయాలా ధీటుగా అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. మొత్తానికైతే ఇంకొక 20% మాత్రం అటు పక్కన బెంగళూరుకి మరో పక్క తమిళనాడుకి అటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సైలెంట్గా. ఇక ఎందుకు కేసుల గురించి గొడవల గురించి ఉన్న కాడ నుంచి గొడవలు అవుతూ ఉంటాయి, వాళ్ళు ఏదో అంటారు మనం ఏదో అంటాం, ఇక మొత్తం గొడవలు అవుతాయి, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి అట్లా తర్జనం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి దిక్కు లేని పరిస్థితి వైసీపీకి. ఇటు పక్క భర్త రావట్లేదు,
మరో పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పట్టించుకొని పరిస్థితి. ఆయనకి మదనపల్లి ఆ ఫైల్ దగ్గర కేసు ఏదైతే ఉందో అది కూడా మెడకు చుట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మిథున్ రెడ్డిపై కూడా కొన్ని కేసులు ఉన్నాయి. రకరకాలుగా ఇక ఒకసారి అధికారం కోల్పోయాక రకరకాలైనటువంటి చుట్టుముట్టుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పులివెందులకు అయితే మాత్రం ఈరోజు ఎవరూ రాని పరిస్థితి. మరి పులివెందుల్లో పరిస్థితి ఏంటంటే వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. అక్కడ భరత్ అనేటటువంటి ఆ ఇన్ఛార్జ్ కూడా అంటీముంటున్నట్టుగా ఉండడం. ఇక వైనాట్ 170 పైన జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన బెంగళూరుకు పైన అవుతుండు. బెంగళూరులో ఇప్పటికే 4 సార్లు వెళ్ళారు. ఆయన బెంగళూరు చూసుకునేటటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో పులివెందులకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ క్రిస్మస్కి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతికి పులివెందులు వస్తున్న సందర్భం. మొన్న అయితే ఏకంగా ఓడిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులే జగన్కి వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మరోపక్క బెంగళూరు దగ్గర కూడా నినాదాలు చేశారు జగన్కి వ్యతిరేకంగా. ఎట్లా ఒక్కొక్కటి అంటే అధికారం కోల్పోయిన తర్వాత వ్యతిరేకత ఏ విధంగా వస్తుందనే తర్వాత మొన్నే మనం చూసాం. కాబట్టి ఏదైనా సరే ఒకసారి దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి ఏ పరిస్థితులు అయినా సరే. ఒక ఉదాహరణ ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా గౌరవించేవాళ్ళు, అలాగే అధికార పక్ష హోదాలో కూడా గౌరవం ఉండేది. ఆయనకి ఏమి కావాలన్నా ఇబ్బందులు ఉంటే ఒకసారి పాదయాత్ర చేస్తుంటే రాజశేఖర రెడ్డి మొట్టమొదటిసారిగా ఆయనకు కావలసినటువంటి సెక్యూరిటీ అవ్వచ్చు, అప్పుడు హోంమంత్రిగా దేవేంద్ర గౌడ్ ఉన్న సెక్యూరిటీ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఆయనకు కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్పించారు. కొన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ సెక్యూరిటీని పెంచడం, అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం, అలాగే చంద్రబాబు నాయుడు అలిపురి ఘటనలో బాంబు పేలులో ఆయన గాయపడితే బేగంపేట ఎయిర్పోర్టుకు పోయి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పరామర్శిస్తే అది పార్టీ పరంగానే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధిష్టానమే చివాట్లేసింది రాజశేఖర రెడ్డి, ఎందుకు నువ్వు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటని చెప్పి. అంటే ఒక విధంగా చెప్పాలంటే గౌరవం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ప్రతిపక్ష హోదాలు నేనున్నా కాబట్టి పరామర్శించడం, అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఎయిర్పోర్ట్లోనే పరామర్శించారు అనే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన గాంధీ భవన్లోనే దీక్ష చేశారు నక్సలైట్లకు వ్యతిరేకంగా, శాంతియుతమైనటువంటి వాతావరణం కావాలని చెప్పి. ఇట్లా ఒక ప్రతిపక్షంలో ఉన్నా సరే ఏదైనా సరే ఒక అంశాల మీద ఉన్నప్పుడు ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాల, ఆరోగ్యకరంగానే విమర్శించాలి. అంతేగాని ఏకవచనం పెట్టి కులాల ప్రాతిపదికన తిట్టడం, ఆ విధంగానే ఎవరైతే ఎక్కువగా మాట్లాడారో వాళ్ళకే అందలం ఎక్కించడం, ఎవరైతే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారో వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వటం, ఈ విధంగా చేసి విచ్చలవిడి, ఒక విధంగా చెప్పాలంటే విచ్చలవిడితనం, ఏదో సాంగ్లో ఉంటుంది చూడండి విచ్చలవిడితనం అని, ఆ విధంగా చేసి మొత్తానికైతే మాత్రం ఇప్పుడు వైసీపీ లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం బెడిసి కొట్టింది. ముఖ్యంగా కుప్పంలోనే వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అక్కడ ఎవరంటే ఇన్ఛార్జి ఎవరు కనుసన్నల్లో కూడా కనపడే పరిస్థితి. కాబట్టి కుప్పంలో మొత్తానికి వైసీపీకి అయితే మాత్రం గడ్డు కాలం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఎలా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందిద్దా లేకపోతే ఇంకా ప్లేట్ ఫిరాయించుతో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.